ఎప్పటి నుంచి అయితే మన భారతదేశం ఇండిపెండెంట్ అయిందో అప్పటి నుంచి వాళ్ళు, వాళ్ళ తాతలు, వాళ్ళ కొడుకులు, వాళ్ళ మనవలు, వాళ్ళు వచ్చే చెరపురులాగా మన ఇలాగా కొరుచుకొని తినేశారు. మమ్మల్ని బయటికి రానిలేదు, నోరిప్పనిలేదు, అలాగే ఉండిపోయాం. అలాంటి సందర్భంలో ఒక చెయ్యి బయటకు వచ్చింది, వన్ మ్యాన్ ఆర్మీ, దట్ ఈస్ అవసరమైతే నా ప్రాణాలు బలిగట్టైనా సరే తెలంగాణ సాధించడం ఖాయం ఖాయం ఖాయం. 29వ తారీఖు ఆమరణ నిరాహార దీక్ష కూర్చున్నాడు. ఆ 2009లో మన కేసీఆర్ అన్నకి ఎంత సీరియస్ అయింది, హాస్పిటల్లో ఎంత క్రిటికల్ పొజిషన్ లో ఉన్నాడో సంగతి తెలుసు మీకు. తన కోసం చేశాడా? లేదు, మన అందరి కోసం చేశాడు అతను. తన ప్రాణాలని లెక్క చేయకుండా మై హూ యా నహీ హూ, ఇస్సే ముझे కోయి మతలబ్ నహీ లేకిన్ తెలంగాణ జరూర్ రహేగా, ఇది అతను చెప్పిన మాట. నేను ఉన్నా లేకపోయినా పర్లేదు కానీ తెలంగాణ మాత్రం ఉంటుంది, అది అతను చెప్పాడు.